ఆ వెలుగులో ఏం రాసుకొచ్చిరో చూద్దాం ఒకసారి. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే, ఒక్క అంగుళం కూడా హెచ్సియుది కాదు. కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసి కీలక ప్రకటన. అది అటవీ భూమి కాదు, చెరువు నెమళ్ళు దున్నలు లేవా? రాత్రి అంతా అరిసే ఏంది మరి, సోషల్ మీడియాలో మొత్తం కూడా అరుస్తున్నాయి, ఎక్కడికక్కడికి జంతువులు అరుస్తా ఉన్నాయి. మరి అయ్యేంటిదో మరి. ఆ భూమంతా రాష్ట్ర సర్కారుదేనని సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి వెల్లడి అట. ఆ భూమి ప్రభుత్వానిదే అని చెప్పి వెలుగు దినపత్రిక రాసుకొని వచ్చింది. మరి ప్రభుత్వానిదే అయినప్పుడు ఎక్కడ మరి ఏ సర్వే నెంబర్ ఉన్నది, ఎవరి పేరు మీద ఉన్నది అనేది కూడా చూపియాలి కదా. ఒకసారి మరి ఏడేమైనా ఉన్నదా సర్వే నెంబర్, ఏదైనా సర్వే నెంబర్, ఫలానా సర్వే నెంబరు, ఇగో ఈ సర్వే నెంబర్లా, లేకపోతే ఒకటే సర్వే నెంబర్ ఉన్నదా, అనేక రకాలైనటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయా, 400 ఎకరాలు మరి ఎన్ని బిట్లు ఉన్నాయి, ఒకే బిట్ ఉన్నదా అనేది కూడా మరి చూపియాలి. ఒక్క అంగుళం కూడా ఎట్లయితే హెచ్సియుది కాదు అని చెప్తా ఉన్నారో, ప్రభుత్వానిదే అని చెప్తా ఉన్నారో, మరి ఇదే వెలుగు దినపత్రిక దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ను కూడా చూపించాలి. ఏ సర్వే నెంబర్ ఎంత, ఇగో పలాని బై నెంబర్ లో ఉన్నది, పలాని పేరు మీద ఉన్నది, హెచ్సియుది కాదు అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మరి చూపియాలి. కంచ గచ్చిబౌలి భూములపై ఆ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి కీలక ప్రకటన చేసిందట. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలో టీజీఐఐసికి కేటాయించిన 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నది. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి అంగుళం భూమి కూడా లేదని స్పష్టం చేసిరట. ఈ మేరకు సోమవారం టీజీఐఐసి ఓ ప్రకటన జారీ చేసింది. తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మష్రూమ్ రాక్స్ తో పాటు ఇతర రాళ్ల అమరిక, రాక్ ఫార్మర్ సమాజత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయబోమని, పైగా వాటిని గ్రీన్ స్పేస్ కింద పరిరక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ ప్రాంత సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక ఈఎంపి అమలు చేస్తామని వెల్లడించారట. ఏ ముచ్చడు చెప్తున్నారు, ఇక ఉన్న చెట్లని మొత్తం నరికేసుకొని మళ్ళా వీళ్ళేదో గ్రీన్ పర్యాటకం ఏదో చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఎట్లా ఇదంతా? ఫ్యూచర్ సిటీ, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ దాదాపుగా 1500 ఎకరాలలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పింది. మరి ఇలా ఏం కట్టాలనుకుంటున్నారో ఈ 400 ఎకరాలు, దాంట్లో కట్టరాదు, దాంట్లో చూపి రాదండి, ఫ్యూచర్ సిటీలో చూపిస్తే అయిపోయాయి. ఈ భూములను అసలు ఏం చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈ 400 ఎకరాల్ని ఏం చేస్తారు అనేది ప్రభుత్వం చెప్పాలి. ఈడ ఏం చేయదలుచుకున్నారో అదే తీసుకపోయి ఫ్యూచర్ సిటీ 1500 ఎకరాల కంటే పైగానే ఉంది అని చెప్పింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కోసం కొన్ని వేల ఎకరాలు సిద్ధం చేస్తా ఉన్నామని చెప్పారు కదా. మరి యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు పంచాయతీలు అవుతా ఉన్నాయి. ఆడ విద్యార్థులంతా కూడా రోజు రాస్తారోకో చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏం రాసుకొచ్చారంటే చూడండి, కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారట. స్టూడెంట్లు అంటే వాళ్ళేం ఆశామాసి స్టూడెంట్లు కాదు, ఒక తెలంగాణ స్టూడెంట్లే కాదు. వాళ్ళు తెలంగాణ స్టూడెంట్లు అయితే అరే బాబు మన భూములు మొత్తం ఇదైపోతున్నారు, ఆగమైపోతున్నారు అంటే సరే కొద్దిగా ఉద్యమ గడ్డ కాబట్టి వస్తారు అనేది కాదు కదా. ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చాలా మేధావులు. హెచ్సియులో ఆ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి విద్యార్థులు చాలా మేధావులు. ఇవాళ ఏదో పొలిటికల్ లీడర్ ఒక ఆయన ఎగేసిండనో లేకపోతే ఇంకొక ఆయన ఎగేసిండని చెప్పి వాళ్ళు గుడ్డిగా ముందుకు పోయే రకం కాదు. ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు చాలా ప్రతిభావంతులు, మేధావంతులు. దేశ విదేశాల నుంచి కూడా ఈ యూనివర్సిటీలో సీట్ వస్తే ఇడికెళ్ళి చదువుకుంటారు. వాళ్ళకేం అవసరం అండి ఈ భూముల కోసం పోరాడడం కోసం? తెలంగాణ బిడ్డలు అయితే సర్లే, మన తెలంగాణ ప్రాంతం కొంత నష్టపోతా ఉన్నది, మన రాష్ట్రం ఆగమైపోతా ఉన్నది అని చెప్పి సరే ముందుకు వస్తారు కావచ్చు. సోషల్ మీడియాలో ఎంతమంది ఇంగ్లీషు, తెలుగు రాదు, హిందీ, తమిళ్ అనేకమైనటువంటి లాంగ్వేజ్లలో ఆ భూమి కోసం వాళ్ళు కొట్లాడుతా ఉన్నారు. కొట్లాడేటోళ్ళ కోసం ఇలా ఏదో రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి విద్యార్థుల మీద, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, శాశ్వతమైనటువంటి కేసులు పెట్టాలట. దేనికోసం అండి శాశ్వతమైనటువంటి కేసులు? ఆ భూముల్ని ఆగమాగం చేయకండి, అడవుల్ని మొత్తం కూడా నరికేయకండి, అందులో ఉన్నటువంటి జంతువుల్ని
వాటన్నిటిని కూడా కాపాడండి పక్షులు అని చెప్పేదానికే వాళ్ళ మీద కేసులు పెట్టేది. సో స్పష్టంగా చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ 400 ఎకరాలలో ఏం చేయబోతా ఉన్నారు, ఆ తర్వాత ఏ సర్వే నెంబర్ల పేరు మీద ఉన్నది. సో మరి ఎందుకు ఇంకొక కోణం కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నది. కేసీఆర్ ఎందుకు వదిలేసిండు ఈ భూమిని? 10 ఏళ్లు పరిపాలించిండు, అక్కడక్కడ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా తనఖా పెట్టిండ్రు, కొన్నిటిని అమ్మారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇక అంటారు కొంతమంది, నీ సొంతగానే అమ్మకపోతే ఏం చేస్తారా, నీదేదో నీ అయ్యేదేదో నీ తాత ఏదో అమ్మినట్టు తెగ ఫీల్ అవుతా ఉన్నావు, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఖచ్చితంగా భూముల్ని అమ్మాల్సిందే అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక సో మరి అదే అమ్మి ఏం చేస్తారు? ఇడ కోకపేట భూముల్ని 400 ఎకరాలను తాకట్టు పెట్టారు రైతు భరోసా కోసం. 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మరి ఆ 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఎందుకు ఇవ్వలేదు? ఎంత అందింది రైతులకి ఈసారి రైతు భరోసా? ఎంత అందింది? ఈ భూముల్ని ఇప్పుడు 400 ఎకరాలను అమ్మి ఆ పైసలు ఏం చేయబోతా ఉన్నారు? దీంట్లో ఏం చేయబోతా ఉన్నారు? సర్వే నెంబర్లు ఏమున్నాయి? జంతువులు లేవని చెప్తా ఉన్నారు, పక్షులు లేవని చెప్తా ఉన్నారు, అవి అరుతా ఉన్నాయి, ఆర్తనాదాలు వినపడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో మొత్తం ఓపెన్ చేసి చూడండి, అలా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అయ్యే కనపడతా ఉంది. చెట్లు ఎక్కడికక్కడికి తగలబెట్టేస్తా ఉన్నారు. ఏమంతా అంత అత్యవసరం ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి. అంత పట్టుబట్టి ఎందుకు ఇప్పుడు ఆ భూముల మీదనే ఇది చేయాల్సి వస్తా ఉన్నది? మంచిగా డెవలప్ అయ్యేటటువంటి ఏరియా గచ్చిబౌలి అంటే, మంచిగా డెవలప్ అయ్యేటటువంటి ఏరియా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అదంతా కూడా ఆ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ఎందుకు అమ్మలేదు? వాటిని ఎందుకు అమ్మలేదు? ఆడ ఏదో తిరకాసు ఉన్నది, లేకపోతే ఆడ విద్యార్థులు ఒప్పుకోరు, ఆ యూనివర్సిటీ కోసమే ఆ భూమి వాడాలి అనేది ఇవన్నీ ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ కూడా దాని జోలికి పోలేదు. దాని జోలికి పోతే అరే అటు ఇటు అయ్యేటట్టుంటది అని చెప్పేసి ఇవాళ అదే నడుస్తా ఉంది. మొత్తం హెచ్సియు భూముల గురించేలే. ఆడ ఉన్నటువంటి విద్యార్థులకి పోలీసు వారికి మధ్య వాగ్వాదాలు అవుతా ఉన్నాయి. పోలీసు వారిని పెట్టుకొని ప్రభుత్వం ఎట్లయినా సరే ఈ 400 ఎకరాలని అమ్మేసుకోవాలి, పైసలు పోగు చేసుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తా ఉండేది. దానికి ఇంకా ఏదేదో చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక మీరు ఏ మాస్టర్ ప్లాన్ అయినా, గ్రీన్ స్పేస్ అయినా, ఇంకోటైనా తీసుకపోయి ఫ్యూచర్ సిటీలో కట్టండి, మంచిగా అన్ని ఒకే దగ్గర ఉంటాయి కదా, ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా, ఇంటిగ్రేటెడ్ రైజింగ్ తెలంగాణ. సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది. మరి ఇవాళ అక్కడ ఒక గురుకుల పాఠశాల, ఇక్కడ ఒక గురుకుల పాఠశాల, ఇవన్నీ కాదు, అన్ని ఒకే దగ్గర ఉండాలి సమూహంగా అని చెప్పి ఇంటిగ్రేటెడ్ గా ఆలోచన చేస్తా ఉంది కదా ప్రభుత్వం. సో అట్లనే ఫ్యూచర్ సిటీని మొత్తం ఒకే దగ్గర పెట్టండి. నేను ఏం పెట్టాలనుకుంటున్నారో. ఏదేమైనా కానీ హెచ్సియు భూముల్లో ప్రధానంగా సిపిఐ, సిపిఎం పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉద్యమిస్తా ఉన్నాయి. ఇలా హైదరాబాద్కి తెల్లారుజామున 4 గంటలకి వాళ్ళు బయలుదేరదామని వస్తే ఎక్కడికెక్కడికి అరెస్టులు చేసిర్రు. తెల్లారుజామున 5 గంటలకి 6 గంటలకే ఎర్ర జెండా పార్టీ నాయకులు ఇళ్లకు పోయి ఇలా అరెస్ట్ చేసిన వాళ్ళని, స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఇలా పిలుపునిచ్చిర్రు, బాజాప్తా ధర్నా చేపడతాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సియు భూముల్ని అమ్మేదానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. రైట్, ప్రభుత్వాన్ని ఏంటంటే బాజాప్తా సాక్ష్యాధారాలు చూపించండి, సర్వే నెంబర్లతో సహా చూపించండి, ఆ తర్వాత అక్కడ ఏం చేయబోతున్నారో చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా భూములు కావాలి తీసేసుకుంటాం అంటే మాత్రానికి అది అంత ఈజీ అయ్యేటటువంటి పని కాదు. పొలిటికల్ లీడర్లు కూడా కావాలని చెప్పి డైవర్ట్ చేస్తా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి ఓన్లీ తెలంగాణ విద్యార్థులే కాదు, రాష్ట్రం నుంచి మొత్తం అన్ని రాష్ట్రాలు కలుపుకున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ప్రతిదీ ఆలోచన తెలుసు. సో దీని మీద ప్రధానంగా ప్రతిపక్షాల వైఖరి ఏంటిది, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వైఖరి ఏంటిది, బీజేపీ వైఖరి ఏంటిది అనేది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే క్లారిటీ ఇస్తలేరు బీజేపీ నాయకులు, అసలు సబ్సిడీ చేస్తలేరు. మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది గందరగోళం? 1 నెల 2 నెలల నుంచి గందరగోళం జరుగుతూ ఉంది, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, స్టూడెంట్లను కొడతా ఉన్నారు. సో మరి ఎందుకు ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి? బీజేపీ నాయకులంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? కోదండరామ్ గారు అంటే మరి యూనివర్సిటీలకు సంబంధించి, యూనివర్సిటీల విద్యార్థుల గురించి, యూనివర్సిటీల బాగోగుల గురించి మాట్లాడేటటువంటి కోదండరామ్ గారు ఇలా ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడరు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడరు. మరి ఇలా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన కూడా మాట్లాడాలి దీని మీద. హెచ్సియు భూముల మీద తీన్మార్ మల్లన్న గారు కూడా మాట్లాడాలా. ఎప్పుడైతే గొంతులు ఖచ్చితంగా మాట్లాడతాయో సో అప్పుడు వెనక్కి తగ్గేటటువంటి ఆస్కారం అయితే ఉంటది. కాబట్టి మరి ఏకపక్షంగా పోతా ఉన్నది ప్రభుత్వం హెచ్సికి సంబంధించిన భూములు. మరి అంత పట్టింపేందుకు, అంత ఇదేందుకు సో అర్థమైతలేదు. చూడాలి మరి ఎట్లా ఇది ఒక మలుపు
ఈ భూములకు సంబంధించి ఏం జరగబోతా ఉంది ఏందనేది కానీ ఖచ్చితంగా మాత్రానికి ప్రభుత్వం అన్ని సాక్ష్యాధారాలతో బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.